1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చాలా మంది భర్తలు వైఫ్కి అన్ని ఇస్తారు. అసలు ఏం కావాలంటే అది, ఇంట్లోకి ఏం కావాలంటే ఆ వస్తువులు, వాడికి నగలు కానీ బట్టలు కానీ, ఎక్కడికైనా వెళ్ళమంటే అక్కడికి పంపడం కానీ అన్నీ బాగానే చేస్తూ ఉంటారు. అన్నీ ఇస్తున్నాను కదా, ఇంకా నీతో ఏంటి, నాకు నీతో పక్కన కూర్చొని మాట్లాడే అంత టైం నాకు లేదు అని అంటారు. ఇచ్చేవన్నీ ఇస్తున్నాను, నీకు ఏం తక్కువ చేశాను అని అంటారు. అంటే భార్యకి అవేనా కావాలి? భార్యకి భర్త పక్కన కూర్చోవాలి, ప్రేమగా మాట్లాడాలి, కొంచెం మంచి చెడు అన్ని అడగాలి. ఎలా ఉన్నావు ఈరోజు, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈరోజు ఎలా నడిచింది, ఒకవేళ ఉద్యోగం చేస్తే ఆమెని ఈరోజు ఆఫీస్లో ఎలా ఉంది, అంటే ఇవన్నీ అవసరం లేదా, అన్నీ ఇస్తున్నాను కదా అంటే సరిపోతుందా? అంటే భార్యకి టైం ఇవ్వాలా ఇవ్వద్దా? అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటేంటంటే ఇవ్వాలా వద్దా అనే విషయం పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి. మనం మాట్లాడాం ఇది కూడా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకునే ముందు మనంగా ఉంటాం. పెళ్ళయ్యాక వేరే వ్యక్తి జీవితంలోకి వెళ్తాం. ఇంకా అత్తమామలు అయినా పక్కన పెడదాం. ఒక వ్యక్తి జీవితంలోకి వెళ్తాం. అబ్బాయి అయినా ఒక వ్యక్తి జీవితంలోకి వస్తాడు. మరి ఇద్దరు కలిసి 100 ఏళ్ల జీవితం అంటారు కదా. సరే 25 ఏళ్ళు ఇక్కడ అయిపోయినాయి, 75 ఏళ్ళు కనుక బ్రతికుంటే 75 ఏళ్ళ సంవత్సర కాలము మనము ఇద్దరు ఒక గూట్లో ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం అంటాం. అంటే ఈ 2 స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా కత్తులతో సమానమే అని. నువ్వు ఒకటంటే నేను ఒకటి అంటాను. నీకు వంకాయ ఇష్టం అయితే నాకు బీరకాయ ఇష్టం, నాకు పప్పు ఇష్టం అయితే నీకు చారు ఇష్టం. ఎక్కడా కూడా కలవకపోవచ్చు, ఏదన్నా ఎక్కడన్నా ఒకటి కలుస్తుందేమో. మా ఇంట్లో అలవాట్లు ఇవి, మీ ఇంట్లో అలవాట్లు అవి క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. మరి ఉన్నప్పుడు గబుక్కును కలిసిపోవాలంటే అతను కలవలేడు, ఇతను ఈ అమ్మాయి కూడా కలవలేదు. అందుకని మనము బిఫోర్ మ్యారేజ్ కొంత మార్చుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఇవే తింటావు, బీరకాయ వంకాయ చారు పప్పు, నీ అవే తింటావు. మరి నువ్వు బయటికి వెళ్తే ఎన్ని తింటున్నావు బాబు? అమ్మాయి నువ్వెన్ని తింటున్నావు బయటికి వెళ్ళి? నచ్చింది కాబట్టి నీ స్వభావాన్ని రుచిని మార్చుకుని తింటున్నావా లేదా? ఇంట్లో బ్రహ్మాండంగా పెద్ద డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇట్లా భోజనం చేస్తావు. ఓకే, ఒక పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాలు ఇరిగిపోతే ఇంకో సైడ్ ఇంకో కాలు ఇరిగిపోయిన స్టూల్ని ఆ స్టూల్ మీద వేస్తే దాని మీద కూర్చొని నువ్వు పానీపూరి తింటావు. అవునా కాదా? అడ్జస్ట్ అవుతున్నావా లేదా? ఆ పానీపూరి అతని కోసం నువ్వు అడ్జస్ట్ అవుతున్నావా లేదా? అది నీకేమీ కాడు. ఓకే, అది అవసరం. నువ్వు కూర్చుని తినాలనే అవసరంతో ఆ స్టూల్ మీద కూర్చుంటున్నావు. ఇక్కడ కూడా నువ్వు జీవితాంతం కలిసి ఉండాలి అనేటువంటి ఒక అవసరమే ఇది. ఇక వేరే పేరేం పెట్టకండి, ఇది అవసరమే. లైఫ్ అంతా ఒక తోడు నీడ కావాలి, అది అవసరమే కదా. దానికోసం మనం ఇక్కడ ఎన్ని మార్చుకోవాలి, ఎంత అడ్జస్ట్ అవ్వాలి, అబ్బాయి అయినా సరే అనేది బిఫోర్ మ్యారేజే నువ్వు ఇమాజినేషన్ చేసుకుని నీకు నువ్వు ఆలోచించుకోవాలి. ఇంకా కొంచెం చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పాలి, కొన్ని మార్చుకోవాలరా అబ్బాయి, కొన్ని మార్చుకోవాలరా అమ్మాయి అని పిల్లలకి చెప్పాలి. తల్లిదండ్రుల నుంచే వస్తుంది మంచి అయినా చెడైనా. వాళ్ళు కనుక హింట్ ఇస్తే వీళ్ళు అల్లుకుంటారు. అలాంటిదేమీ జరగటం లేదు, కానీ జరగాలి. జరిగినప్పుడు నేను తన కోసం కొన్ని మార్చుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో, లేకపోతే అభిప్రాయ భేదాలు వస్తాయి అనేటువంటిది ప్రింట్ అవుతుంది. ఇంకా నెంబర్ 2 మగవాళ్ళ సంగతి చెప్తా. మీరు అదే కదా అడిగారు, భర్తలు. మరి వాళ్ళు అన్నీ ఇస్తున్నారు, ఎందుకు మాట్లాడరు, టైం ఎవరు? కొంతమంది ఏంటంటే తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుంటారు, పెద్దగా ఇష్టం ఉండదు, మామూలుగా ఓన్లీ అంత ఇంట్రెస్ట్గా ఏం పెళ్లి చేసుకోరు. అలాంటి వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తూ ఉంటారు లైఫ్ అంతా, తన లోకంలో తను ఉంటుంటారు. దానికి భార్యలు నాకు టైం ఇవ్వట్లేదని పేరు పెడతారు. ఇంకా మామూలుగానే అన్నీ చక్కగా జరిపించుకుని ముచ్చటగా ముద్దుగా అందంగా ఇష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అలా ఎందుకు ఉంటారు? అది స్వభావం. అభిరుచులు ఇష్టాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు నాకు ఎక్కువగా బుక్ రీడింగ్ చదవాలని ఉంది, లేకపోతే పబ్లిక్ విషయాల మీద నాకు ఇంట్రెస్ట్. దానికి ఎగ్జాంపుల్ మన మొబైల్ తీసామంటే అన్ని పబ్లిక్ విషయాలన్నీ మనకు వచ్చేస్తాయి, అన్నీ తెలిసేసుకోవచ్చు. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నా చేతిలో ఉంది, నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది అన్నప్పుడు అస్తమానం నీ దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన ఇదేముంది, అన్నీ తెచ్చిస్తున్నాను కదా, నేను ఎక్కడ లోడ్ చేయటం లేదు కదా అనేది అదొక స్వభావం కిందకు వస్తుంది. దాన్ని మనం చచ్చిపోయేదాకా మనం మార్చలేమండి. ఇంకా కొంతమంది అంటారు మేడం, నాకు బాధ్యతలు ఉన్నాయి, వర్క్ స్ట్రెస్ ఉంటుంది, నాకు అంత టైం ఉండదు, వచ్చానా తిన్నానా పడుకున్నానా అన్నట్టు ఉంటాను, నీ పక్కన ఎలా కూర్చొని మాట్లాడతాను అనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎంతండి టైం? రోజుకి 24 గంటలు. నువ్వు 9 గంటలు నిద్రపోయినా, 9 గంటలు నువ్వు ఉద్యోగం చేసినా మిగతా సమయం ఏం చేస్తావు కదా? నిద్ర సమయంలోనూ ఉద్యోగం సమయంలోనూ నీదైన ప్రపంచంలోనే నువ్వు ఉంటున్నావుగా. మిగతా సమయం ఇంటి కోసం, పిల్లల కోసం, భార్య కోసం, బంధువుల కోసం వెచ్చించవా? అప్పుడు అది వంకేగా.
ఎక్కువ నీకు ఆ టైము అన్ని గంటలు నీ భార్య బిడ్డలు నీ ముందు కూర్చొని సుత్తి కొట్టడానికి ఏమి ఇష్టపడరు. ఏదైతే వాళ్ళ విషయం ఉందో అది మాట్లాడడానికి రెడీగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కాస్త నువ్వు ఇవ్వలేవా? ఇక్కడ అతన్ని సరిపెట్టుకోవాలంటే సరిపెట్టుకోవచ్చు, అతని స్వభావంలో అన్నీ ఇస్తున్నాడుగా అతను ఎందుకు చికాకు పరచడం అని సరిపెట్టుకోవాలంటే సరిపెట్టుకోవచ్చు, అసలు ప్రాబ్లమ్సే రావు. లేదు ఎందుకు నువ్వు మాట్లాడు అన్నావంటే పెద్ద పైచి వచ్చేస్తుంది, యుద్ధాలు అయిపోతాయి. అడ్జస్ట్ అవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎంత అడ్జస్ట్ అవుతారు? చాలా కొంతమంది ఉంటారు ఇంకా అస్సలే మాట్లాడరు, ఒక ఫోన్ అన్న చేయొచ్చు కదా, ఆఫీస్కి వెళ్ళాక తిన్నావా అని అడగొచ్చు కదా అనే వాళ్ళు కొంతమంది నిజంగానే ఉంటారు, అసలు పట్టించుకోరు. నవీన గారు హోల్డ్ చేశాను మిమ్మల్ని, ఎందుకంటే ఇది 100% అమ్మాయిలకు ఉండే కోరిక. ఎప్పుడు మనం పుట్టక ముందు ఎప్పుడో పాత సినిమాల్లో నుంచి ఇప్పుడు వచ్చే సినిమాల దాకా ఈ పాయింట్ ఉంటూనే ఉంటుంది సినిమాల్లో కదా. తాగావా అడిగా, అదేంటంటే స్వభావ సిద్ధంగా ప్రేమను కోరుకుంటూ ఉంటాం, ప్రేమ లేక కాదని వాళ్ళు అంటారు. దీనికి ఎక్కడ ఎండ్? కాబట్టి మనకి అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను, మీ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోండి. ఎప్పుడైతే నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఎంబడపడతామో వాళ్ళల్లో ఏమంటారు దాన్ని, అతని మనసు రెచ్చిపోతుంది, ఊరికే పీకుతుంది, అసలు ఇవ్వకూడదు దీనికి, అసలు మాట్లాడకూడదు అంటుంది కాబట్టి అసలు మాట్లాడకూడదు అనే స్వభావం కూడా ఉందనుకోండి, సత్యమే మనం. అందుకని పీకి పీకి పాకం పెట్టి నాకు ఇవ్వు అనే కంటే నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తే నీ వెనకే వస్తాడు, నేను గ్యారంటీ ఇస్తాను. అఫ్కోర్స్ 24 గంటలు తిరగకపోవచ్చు, నువ్వు కోరుకునే సమయం కొంత నీకు ఇస్తాడు అతను. ఏంటి మాట్లాడట్లేదు అని గుల తయారవుతుంది లోపల దురద. అప్పుడు వస్తాడు, ఏంటి సీరియస్గా ఉన్నావు అంటాడు, ఫస్ట్ అదే క్వశ్చన్ వేస్తాడు, ఏంటి అలా ఉన్నావనో అంటాడు. అప్పుడు నేను బాగానే ఉన్నానే అంటాం అన్నమాట. అది బిహేవియర్ ఎట్లా చేయాలనేది నేర్చుకోవాలి. ప్రతిదీ ఎక్కడో రాసి ఉండవు, మన అనుభవపూర్వకంగా మనకి కాలం జరుగుతున్న కొద్దీ మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అడిగితే వచ్చేది కాదండి ఏది కూడా, ఆ అట్రాక్షన్ ఆ ఇంట్రెస్ట్ కలగాలి. స్వభావ సిద్ధంగానే ఆ మనిషి ఎక్కువ మాట్లాడడం మితభాషి ఇంట్రోవర్ట్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? పుట్టకలతో వచ్చింది, హెరిడిటరీ కూడా ఉండదు, కష్టమే. నీకు అన్నీ జరుగుతున్నాయి కదా, ఓకే నువ్వు వెళ్ళి పలకరిస్తే మాట్లాడతాడు కదా. అవన్నీ జరుగుతున్నప్పుడు అతను నా వైపు తిరగాలి, మాట్లాడాలి, అడగాలి, కడగాలి, ఇవన్నీ పక్కన పెట్టి మనం కూడా అదే విధంగా బిహేవ్ చేసినట్టయితే సేమ్ కదా, రెండు సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, భోజనానికి రండి అంటే ఏంటి ఊకే పిలుస్తా, వస్తా లేగు, ఇది బాగుంది అది బాగుంది, ఎందుకు పిలవటం? ఒకసారి పిలిస్తే భోజనానికి రండి అను, ఓకే వినపడదా? బ్రహ్మాండంగా వినపడుతుంది. దాంట్లో వాళ్ళ స్వభావంతో పాటు ఇంకోటి ఈగో, భార్య వచ్చి 10 సార్లు అడగాలి, అడిగించుకోవాలి, అహంకారం, అది కూడా కలుపుకుంటారు వాళ్ళు. అందుకే నీ దగ్గరికి వెళ్ళి భోజనానికి రాని పిలిచి, అసలు నేను భోజనానికి పిలిచుడేంది, నన్ను నువ్వు పిలుస్తున్నావా? లేదు కదా. కానీ కర్మ అనమాట, ఏం చేస్తాం, ఇదంతా ఆడవాళ్ళకి రుద్దినటువంటి కొన్ని వ్యవహారాలు. కాబట్టి వండాలి, పిలవాలి. నువ్వు 10 సార్లు పిలిస్తే నువ్వు వచ్చి తింటే నాకు ఆనందం, ఫోన్లే తొందరగా వచ్చి తింటే మన సామాన్లు తొందరగా సర్దుకుని లేచి వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, మనకి బోల్ టైం మిగులుతుంది కదా. నువ్వేమైనా చేయాలనుకుంటే చేసుకో ఆ టైంలో. అతనితో గొడవ పడుతూ గంటలు మనకెందుకు, అన్నిసార్లు పిలిచడం ఎందుకు? గబగబా పిలిచేసేయి, తినేస్తాడు, పోతాడు, సర్దేసుకో, నీ పని నువ్వు చేసుకో, హాయిగా ఉంటుంది కదా. అతను పలకపోతే నువ్వు పలకకు, అతనే పలకరిస్తా. అంటే నేను విరోధం పెంచడం లేదు. ఇప్పుడు కత్తిని కత్తి ముళ్ళుని ముళ్ళు అంటారు కదండి, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ధర్మం కూడా అదే చెప్తుంది, ఎవరు ఎలా చేస్తారో అలాగే చేయటం అనేది కలియుగ ధర్మం, ఆ విషయం ఏదైనా కానీ. సో ఇక్కడ కూడా అంతే. పిల్లల్ని బాగు చేసుకోవమ్మా, పక్క నుంచి మొగుడు గోల ఎందుకు నీకు, ఎంతసేపు అండి మొగుడుతో ఏంటి గోల? అతను ఆఫీస్ అతనిది, నీ ఉద్యోగం నీది, పిల్లలు ఏమైపోతున్నారు మధ్యలో. ఇప్పుడు ఆడవాళ్ళే తల్లి 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 అంటారు పెంపకం విషయం, తల్లి పెంచుకోవాలి, అతను ఆధారం, అతను అన్నీ ఇస్తున్నాడు, ఆ సోర్స్ తీసుకుని పిల్లల్ని బాగు చేసుకో. రమ్మంటే వస్తాడు, స్కూల్కి వస్తాడు, కాలేజీకి వస్తాడు, జీతం కడతాడు, పుస్తకాలు కొంటాడు, దింపురమ్మంటే దింపు వస్తాడు, అన్నీ ఇస్తున్నాడుగా. నువ్వు అతన్ని అడ్డం వేసుకుని పిల్లల్ని బాగు చేసుకో, రేపొద్దున బ్రహ్మాండంగా నీకే పేరు వస్తుంది, పిల్లల్ని తీర్చిదిద్దింది అంటారు, లేకపోతే అబ్బా భలే పెంచిందిలే అంటారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మేడం.